హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి గిట్ అండ్ గిట్ హబ్. అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటో ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో అసలు గిట్ అంటే ఏంటి? గిట్ ఈజ్ ఏ distributed version control system. It tracks changes to files and allows multiple people to work on the same project without overwriting each other's work. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండి. సో ఇది మనకి ఏం చేస్తుందంటే, ఒక ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పీపుల్ అనే వాళ్ళు వర్క్ చేస్తే, వాళ్ళు వర్క్ చేసింది అనేది రిమైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు, అండ్ సి అనే పర్సన్ కూడా సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఒక 3 పీపుల్ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏ అనే పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమన్నా అప్డేట్స్ చేశారు అనుకోండి, అండ్ బి అనే పీపుల్ కూడా వర్క్ చేస్తారు కదా సేమ్ ప్రాజెక్ట్ మీద, తిను అప్డేట్ చేశాడు. సో ఇక్కడ ఒకరి వర్క్ ఇంకొకరి వర్క్ ఓవర్ రేట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ చేస్తామండి ఈ గిట్ అనేది. డెవలప్డ్ బై లైనక్స్ ఇన్ 2005. సో లైనస్ అనే అతను 2005 లో అయితే డెవలప్ చేశారు. అండ్ గిట్ హెల్ప్స్ మేనేజ్ చేంజెస్ ఇన్ కోడ్ బేసెస్ అండ్ ఎనేబుల్స్ యూ టు గో బ్యాక్ టు ప్రీవియస్ వెర్షన్ యాజ్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ హిస్టరీ ఇఫ్ నీడెడ్. సో ఇది మనకి మన కోడ్ బేసెస్ లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో లైక్ అవి మేనేజ్ చేస్తూ అండ్ ట్రాక్ కూడా చేస్తూ ఉంటుంది. అండ్ గిట్ వర్క్స్ ఆన్ యువర్ లోకల్ మిషన్. గిట్ అనేది మన లోకల్ మిషన్ లో వర్క్ చేస్తుంది, అంటే మీ ల్యాప్టాప్ సిస్టమ్ లో ఈ గిట్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇది వర్క్ చేయడానికి ఇంటర్నెట్ అయితే అవసరం లేదండి, వన్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ బేసిక్ టాస్క్ లైక్ కమిటింగ్ ఆర్ బ్రాంచింగ్. సో బ్రాంచింగ్ చేయడానికి అంటే ఒక ప్రాజెక్ట్ కి బ్రాంచ్ క్రియేట్ చేయడానికైనా, ఒక ప్రాజెక్ట్ ని మనం కమిట్ స్టేజ్ లో పెట్టడానికైనా కూడా ఇంటర్నెట్ అయితే అవసరం లేదు. మరి గిట్ హబ్ అంటే ఏంటి? ఆ గిట్ హబ్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ గిట్. సో గిట్ హబ్ అనేది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి, హోస్టింగ్ ప్లాట్ఫామ్ అని కూడా పిలవచ్చు. ఇది ఒక రిమోట్ అన్నమాట, రిమోట్ సర్వర్ లాగా వర్క్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఏ క్లౌడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్టోరింగ్ అండ్ షేరింగ్ కోడ్ రిపోజిటరీస్. సో ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అని అనుకోవచ్చు అండి, లైక్ క్లౌడ్ స్టోరేజ్ అనుకోవచ్చు. సో మనం కోడ్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకోవడానికి, అంటే రిపోజిటరీస్ లో అయితే మనం స్టోర్ చేసుకుంటామండి. అండ్ గిట్ హబ్ allows developers to collaborate on projects more easily by providing tools like issue tracking, pull request and code reviews. సో ఇక్కడ గిట్ హబ్ లైక్ డెవలపర్స్ కి ఏం అలౌ చేస్తుందంటే, లైక్ ఒక ప్రాజెక్ట్ లో మీరు ట్రాక్ చేయాలన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, పుల్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా, ఆ కోడ్ రివ్యూని మీరు ట్రాక్ చేయాలనుకున్నా కూడా కంప్లీట్ గా గిట్ హబ్ అయితే డెవలపర్స్ కి అలౌ చేస్తుంది. ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ సోషల్ నెట్వర్క్ ఫర్ డెవలపర్స్. సో మనకి లింక్డ్ ఇన్ అండ్ వాట్ ఎవర్ నౌకరీ ఇట్లాంటి సోషల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాగే మన గిట్ హబ్ కూడా సోషల్ నెట్వర్క్ కింద యాక్ట్ చేస్తుందండి. అంటే మీరు ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తున్నారో అవి ఒక రిపోజిటరీలో స్టోర్ చేసుకుంటారు కదా. సో ఎవరైతే లైక్ ప్రాజెక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు, మీరు మీ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు రిఫరెన్స్ తీసుకుంటారు. సో మీరు లైక్ కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చండి, వేరే వాళ్ళ రిపోజిటరీస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కి మీరు కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. అలాగే మీ రిపోజిటరీ లో ఉన్న ప్రాజెక్ట్స్ కి వేరే వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే మీ రిపోజిటరీ పబ్లిక్ లో ఉంటుందో, సో ఎవరైనా కూడా లైక్ మీ ప్రాజెక్ట్స్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డెవలపర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఇది, వేర్ దే క్యాన్ ఫాలో అదర్స్ స్టార్ రిపోజిటరీస్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. సో ఇందాక చెప్పినట్టుగా కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చండి, ఏవైతే పబ్లిక్ లో పెట్టిన రిపోజిటరీస్ ఉంటాయో సో వాటికి కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. సో మరి అసలు వై వి యూజ్ గిట్ అండ్ గిట్ హబ్, అసలు గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ గురించి తెలుసుకుందాం. వి యూజ్ గిట్ టు కీప్ ఏ రికార్డ్ ఆఫ్ కోడ్ చేంజెస్ అండ్ మేనేజ్ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ కోడ్ ఎఫిషియెంట్లీ. This is especially useful when working on a larger projects or with a team where tracking every changes is essential. సో ఈ డెఫినేషన్ అంతా సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, మల్టిపుల్ పీపుల్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అసలు వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది అండ్ వీళ్ళు వర్క్ లో ఏమేమి అప్డేట్స్ చేశారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేయడానికి, ప్రతి చేంజెస్ కూడా ట్రాక్ చేయడానికి గిట్ అనేది యూజ్ అవుతుంది. మరి గిట్ హబ్ ఎలా యూజ్ అవుతుంది? గిట్ హబ్ మేక్స్ కొలాబరేషన్ అండ్ షేరింగ్ ఈజియర్ బై అలౌయింగ్ డెవలపర్స్ టు వర్క్ ఆన్ కోడ్ టుగెదర్, సజెస్ట్ చేంజెస్ అండ్ మెయింటైన్ ప్రాజెక్ట్ ట్రాన్స్పరెన్సీ. ఇట్ ఆల్సో హోస్ట్ రిపోజిటరీస్ ఆన్లైన్, మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ అదర్స్ టు కాంట్రిబ్యూట్ ఆర్ డౌన్లోడ్ కోడ్. సో ఈ డెఫినేషన్ కూడా సింపుల్ గా చెప్తాను చూడండి. సో గిట్ హబ్ అనేది లైక్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక కోడ్ మీద మల్టిపుల్ ఎంప్లాయీస్ కానీ, మల్టిపుల్ పీపుల్ కానీ, మల్టిపుల్ డెవలపర్స్ కానీ వర్క్ చేయాలనుకున్నప్పుడు గిట్ హబ్ అనేది సెంట్రలైజ్డ్ రిపోజిటరీ కింద
వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చేంజెస్ చేయొచ్చు మనం. ఎవరైనా చేంజెస్ సజెస్ట్ కూడా చేయొచ్చు. అండ్ మన ప్రాజెక్ట్‌ని ట్రాన్స్‌పరెన్సీ‌గా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మీ ప్రాజెక్ట్ అనేది మంచిగా వర్క్ చేస్తుందంటే ఆన్‌లైన్‌లో కూడా హోస్ట్ చేయొచ్చండి. సో ఇది కాంట్రిబ్యూట్ చేసుకోవడానికి అండ్ ప్రాజెక్ట్‌లో ఉన్న కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది గిట్‌హబ్ అనేది. సో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అనౌన్స్ చేస్తామన్నాం కదా! సో మీరు పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అది కూడా 45 డేస్‌లో అది కూడా తెలుగు లాంగ్వేజ్‌లో నేర్చుకోవాలనుకుంటే మటికి జనవరి 2 నుండి లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే 45 డేస్ కోర్స్ డ్యూరేషన్, తెలుగు లాంగ్వేజ్‌లో టీచింగ్ ఉంటుంది. జనవరి 2 నుండి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ చూడొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM. అండ్ ఈ కోర్సులో మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే లైవ్ క్లాసెస్ కదా! లైవ్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏదైతే టాపిక్ డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్‌గా నోట్స్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి కోడింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే డౌట్ సపోర్ట్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరియర్ గైడెన్స్ అండ్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా మనం లైఫ్ టైమ్ అయితే ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కంటెంట్‌కి లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. అండ్ కోర్స్ సిలబస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి మన కోర్స్‌లో ఇంక్లూడ్ చేసాం. సో మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయండి. డెమో వాచ్ చేయాలనుకుంటే మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది వస్తుంది. ఆర్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేసినా మీకు కోర్స్ యొక్క సిలబస్ పీడీఎఫ్‌తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈఎంఐ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందండి. కంప్లీట్‌గా సింటాక్స్ ఓరియెంటెడ్‌గా రియల్ టైమ్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా డౌట్ సపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళతో అయితే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.